ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంలో చంద్రబాబు మార్గదర్శకంగా నిలిచారని, రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్తున్న పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 3 సార్లు ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టి ప్రజావాణి వినిపించిన పయ్యావుల కేశవ్ గారు మొట్టమొదటిసారిగా పెద్దల సభలకు వెళ్తున్నారు. అలాగే ప్రస్తుతం జిల్లా అలాగే రాష్ట్ర స్థాయిలో నెలకొన్న సమస్యలపై ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఆయన అడిగి వస్తున్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ఎమ్మెల్సీగా పెద్దల సభ వెళ్తున్నందుకు. ఇటు ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకి పులి స్టాప్ పడుతుంది అనుకుంటా, లేకపోతే 2 రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తున్నారు? ఇది టీ కప్పులో తుఫాన్ లాగానే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకనంటే ఏమాత్రం ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధితో తెలంగాణ ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు చేసినటువంటి ఈ దురాలోచన పర్యవసానమే 10-15 రోజుల పాటు ప్రజలందరి దృష్టిని మళ్లించారు. ఖచ్చితంగా ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం అందరి పేర్లను దాంట్లో జోడించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది ఒక 2-3 రోజుల్లో సద్దుమణిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రాజెక్టు బాధపడుతున్న చంద్రబాబు జిల్లాకు సంబంధించి అందరినీ సెకండ్ ఫేజ్ సంబంధించి ఇంతవరకు టెండర్లు కూడా పిలవని పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించి కీలకంగా ఉన్న మీరు, వాటర్ దానిపైన సబ్జెక్ట్ ఉన్న మీరు, దీనిపైన ఎలా పోరాడతారు? ఇప్పటికీ నా ఫస్ట్ ప్రయారిటీ అనంతపురం జిల్లా అని స్పష్టం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక జిల్లానో ఒక ప్రాంతాన్నతో నా ప్రాంతాన్ని నా ప్రాధాన్యత అని చెప్పుకునేటువంటి ధైర్యం సాహసం లేదు. ఆయన ఇరిగేషన్ మీద ఈ సంవత్సర కాలంలో దాదాపు ఇప్పటికే 150 గంటల పాటు రివ్యూలు చేశారు. అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ క్రియేట్ చేసిపోయింది గత ప్రభుత్వం. ఆ న్యాయపరమైన చిక్కుల్ని విడదీసి వాళ్ళ మార్గం సుగమం చేస్తున్నారు. ఖచ్చితంగా హంద్రీనివాను పూర్తి స్థాయిలో తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ టీం మొత్తం పనిచేస్తుంది అనేటువంటిది మేము స్పష్టం చేస్తున్నాం, హామీ ఇస్తున్నాం. చివరిగా మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాం? పదవుల కోసం ఎటువంటి ఆరాటం ఉండదు, పోరాటం ఉండదు. మా తపనంతా కూడా జిల్లాను మరింత అభివృద్ధి చేసే దిశగానే నా ఆలోచనలు కొనసాగుతాయి. అది అనవసరమైనటువంటి చర్చగానే నేను భావిస్తున్నాను. కార్యకర్తలకు అన్ని విధాల భరోసా ఇస్తారని, అలాగే జిల్లాకు సంబంధించి ఆంధ్ర ప్రాజెక్టు పూర్తిగా త్వరితగతిన పూర్తి చేయడానికి తన మొదటి లక్ష్యం కేసు ఇది ఇక్కడ పరిస్థితి. న్యూస్ ఆన్లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుంటాం.